శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 21 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 22 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మలాకి 4వ అధ్యాయం 2వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. మలాకి 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామందు భయభక్తుల వారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. దేవుని సన్నిధానంలో మీరు చేస్తున్న ప్రార్థన, భక్తి, మీకు ఎవరు లేరు, దేవుడే ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడని, మాకు దేవుడు అన్యాయం చేయడు, దేవుడు అన్యాయం చేసేవాడు కాదని అనుకుంటున్నావు కదా. నీ భక్తిని బట్టి, నీ ప్రార్థన జీవితాన్ని బట్టి ఆయన ఒక నీతి సూర్యుడినే ఉదయింపచేస్తూ ఉన్నాడు. నీతి ఎక్కడ దారితీస్తుందంటే ఆశీర్వాదకరమైన జీవితానికి దారితీస్తుంది. నీతిమంతుని సంతానము అంతకంతకు వర్ధిల్లుతుంది అన్నాడు. నీతిమంతుని సంతానము భిక్షమెత్తుకున్నట్టు నేను చూడలేదని కీర్తనకారుడు చెప్పాడు. మరొక చోట ఏమనంటే నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మోవు వేస్తాడన్నాడు. ప్రియులరా, ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే నీ మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఎప్పుడు ఉదయిస్తాడండి? ఎప్పుడు ఉదయిస్తాడు? ఎన్నాళ్ళ నుంచి నాలు ఈ మాటలు అని అనుకుంటున్నావా? ఈ దినమే నీ మీద ఒక నీతి సూర్యుని ఉదయకాంతి. ఏది చీకటి చీకటి అయిపోయింది, చేతిలో కూడా ఏ వ్యాపారం నడవట్లేదు, ఏ బిజినెస్ నడవట్లేదు, పరిస్థితి అంతా తారుమారు అయిపోయింది అని అనుకుంటున్నావు కదా. నీతి సూర్యుడు నీ పక్షముగా ఉదయిస్తున్నాడు. ఆ ఉదయకాంతిని నువ్వు చూడబోతున్నావు. ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ఇందులో వాక్య భాగంలో 6వ వచనంలో ప్రతి పల్లము పూడ్చబడును. అండర్లైన్ చేసుకోండి. ఈరోజు వాక్యం ఏంటంటే
ప్రతి పల్లము పూడ్చబడును. రెండవది, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. మూడవది, వంకర మార్గములు తిన్ననివగును, కరుకు మార్గములు నున్ననివగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. నా ప్రియ సహోదరులరా, ఈ దినము దేవుడు పరలోకము నుండి మిమ్మల్ని ప్రేమించి అద్భుతమైనటువంటి మాటను బయలుపరుస్తూ ఉన్నారు. ఏంటంటే, ప్రతి పల్లము నీ జీవితంలో పూడ్చబడుతుంది. పల్లము పూడ్చబడటం అంటే నీవు పడిపోయినటువంటి ఆ పల్లము, ఆ గొయ్య, అప్పులనేటువంటి గోతులో పడిపోయేవేమో, పల్లము, ఈ యొక్క లోయ, ఈ యొక్క గోతిలో నీవు పడిపోయిన స్థితి, రోగము కలిగి అనారోగ్యముతో పడిపోయిన స్థితి, తెలియకుండా ఒక చిన్న అప్పు చేసి ఆ అప్పు తీర్చడానికి అనేకమైన అప్పులు చేసి పెద్ద అప్పు అనేటువంటి పల్లములోకి వెళ్ళిపోయేవేమో, ఎవరు నిన్ను పైకి తీసుకురావటానికి ఎవరు నీ దగ్గరికి రాలేదని ఏడుస్తున్నావేమో, నాకు ఈ అప్పులు బాధ నుండి నన్ను ఎవరు లేవనెత్తుతారు, నా జీవితంలో అప్పు లేకుండా ఉంటే చాలు, ఇంకా నాకు ఏ ఆశీర్వాదం అక్కర్లేదు, అప్పులు పోతే చాలు, నేను ప్రతిరోజు 100 రూపాయలు 200 కూలి పని చేసుకునైనా మనశ్శాంతిగా బ్రతకగలనని అనుకుంటున్నావే కానీ ఉండే కొలది ఇంకా లోయ 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 లోయ, ఇంకా అప్పులు వడ్డీలు 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 కట్టుకుంటూ పడిపోతున్నావేమో. దేవుడు నీ కష్టాన్ని చూశాడు, దేవుడు నీ శ్రమను చూశాడు, దేవుడు నీ దరిద్రాన్ని చూశాడు. అందుకే ఈరోజు తన సేవకుడి ద్వారా ప్రకటిస్తున్నాడు, ప్రతి పల్లము పూడ్చబడును. ప్రతి విధమైన సమస్య నుండి నిన్ను దేవుడు పైకి లేవనెత్తుతున్నాడు. ఈ వాగ్దానము ద్వారా దేవుడు నాతో మాట్లాడాడని నువ్వు నమ్మితే, విశ్వసిస్తే గట్టిగా చప్పట్లు కొట్టి చేతులు పైకెత్తి కేకలు వేయండి. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, వందనాలు దేవా అని ప్రభుకు చెప్పండి. ప్రతి పల్లము పూడ్చబడును. అనుకోకుండా ఇన్ని సమస్యల్లో పడిపోయినని ఏడుస్తున్నావు కదా, నీ పల్లము పూడ్చబడుతుంది. ఎలా పూడ్చబడుతుందండి? నా పల్లం ఎలా పూడ్చబడుతుంది పాస్టర్ గారు? నా యొక్క జీవితంలో ఎవరు సహాయం చేస్తారు, ఎలాగొస్తుందని అనుకుంటావేమో. ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఏమన్నాడైనా గట్టిగా చెప్పండి, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండెళ్ళి ఆ సముద్రంలో పడమంటే పడుతుందని దేవుని వాక్యంలో ఉంది. ఆవగింజ ఎంత ఉంటుంది? ఆవగింజ చూసారు ఎప్పుడైనా? ధనియాల గింజ చూసారా? ఆవగింజంత అంటే విశ్వాసము నీలో ఆవగింజంత కూడా లేదా? బైబిల్ పట్టుకుంటున్నావు, స్నానం చేసేస్తున్నావు, మంచి అసలు భక్తిపరురాలు అంటే నువ్వే బైబిల్ స్త్రీలాగా ఉండేలాగా తెల్లటి వస్త్రం కట్టుకుంటావు, పువ్వులు ఎట్టుకుంటావు, ఎవరితో మాట్లాడినా దేవుడు 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 అంటావనే ఉన్నావు, కానీ నీలో విశ్వాసం లేదా? ఆయన ఉన్నాడు, ఆయన ఫలము దయచేస్తాడని నీకు ఆ నమ్మకము లేదా అని దేవుడు అడుగుతున్నాడు. మనం నమ్మితే ఎలా నమ్మాలో తెలుసా? ఆయన ఉన్నాడు, ఆయన చేస్తాడంతే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ పల్లము పూడ్చబడుతుంది. మీ పక్క వారికి చెప్పండి, ఇలా నమస్కరించండి, పక్కవారి వైపు చూసి, అమ్మా నీ పల్లము ప్రభు పూడ్చును అని చెప్పండి. పల్లము లేని బ్రతుకు లేదు. మనందరి జీవితాల్లో పల్లములో ఉన్నాం, కానీ నీ పల్లాన్ని, నీ యొక్క దిగిపోయిన నీ స్థితిని దేవుడు పైకి తీసుకుని వస్తూ ఉన్నాడు. ఫైనాన్షియల్గా పడిపోయావు నువ్వు పల్లములో, ఆరోగ్యపరంగా పడిపోయావు, లేకపోతే రాజకీయంగా పడిపోయావు, లేకపోతే అన్యాయముగా బలైపోయి ఉండొచ్చు, కానీ దేవుడు నీ పల్లమును ఆశ్చర్యకరంగా పూడ్చుచున్నాడని వాగ్దానం ద్వారా జన్మించిన జకరియా అరణ్యములో నుండి కేకేస్తున్నాడు. నీకు వచ్చే కేక కూడా ఎక్కడి నుంచి వస్తుంటే అరణ్యములో నుండి. ఆమేన్. అరణ్యం అంటే ఇంకా అది దాని గురించి వివరించలేం, అంత భయంకరమైన పరిస్థితి.
నువ్వే కష్టములో ఉన్నావో ఆ కష్టములో నుండే వాగ్దానము దేవుడు పంపిస్తా ఉన్నాడు. నీ పల్లము పూడ్చబడును. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పల్లం అంటే ఒకటే కాదు, ప్రతి పల్లం అన్నాడు. నీ పల్లము పూడ్చబడకుండా నీ ముందు ఏ కొండ ఉందో ఏ మెట్టుందో అది పల్లంలో పడుతుంది అన్నాడు. మళ్ళీ చూడండి అక్కడ ఏమన్నాడు చూడండి. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. ఫస్ట్ వర్డ్ ఏంటంటే ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి అప్పు తీర్చబడును, ప్రతి రోగము స్వస్థత కలుగును. గట్టిగా ఆమేన్ 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 అంటుండాలి. 7 మార్లు చెప్పండి. 1 2 3 4 5 6 7. ప్రతి పల్లం అంటే ప్రతి రోగము, ప్రతి అప్పు. అసలు ఇక నిన్ను అప్పులో ఉంచుడు ఆయన. ఆమెన్. ఆయన రాజకుమారుడు, నువ్వు రాజబిడ్డవి, నిన్ను ఆయన బయటికి తీసుకొస్తున్నాడు. ఇంకా బ్యాంకులోనని ఏడుస్తావు ఎందుకు? ఆమెనండి. నీవే బ్యాంక్ అవ్వబోతున్నావు, నీవే అప్పు ఇవ్వబోతున్నావు. ఒక సేవకుడిగా నా నోటి నుండి దేవుడు ప్రకటిస్తున్నాడు. మీరు నమ్మగలిగితే ఆమేన్ ఆమేన్ అని చెప్పండి. మీ అప్పులు తీరుతాయి, మీ రోగము పోతుంది, మీరు అనేక మందికి సాక్షిగా ఉండబోతున్నారు. మీరు అనేక మంది వివాహాలకి మీరు సహాయం చేయబోతున్నారు. అనేక మంది గృహాలు కట్టుకుంటే నీవు సహాయం చేసేలాగా నీ చేయిని దేవుడు పైన పెడతా ఉన్నాడు. దిగజారిపోయిన నీ బ్రతుకు అనేక మందికి దీవెనకరమైన పాత్రగా ఉండబోతా ఉంది. హల్లెలూయా హల్లెలూయా. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణు, ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయము లేదు, వేరే ఆశ్రయము లేదు. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం, ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయము లేదు, వేరే ఆశ్రయము లేదు. నా జీవిత యాత్రలో పలువిధ శోధన కష్టములు ఆవరించుయుండగా, ఎన్నో శోధనలు, పలువిధ శోధన కష్టములు ఆవరించుచుండగా. పడిపోయినని ఏడుస్తున్నావా? నా బిడ్డ పడిపోయాడు, తెలియకుండా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలాగ అప్పుల్లోకి నెట్టివేశారు. జ్ఞానం లేని వ్యాపారం చేసి, సరైన ఆలోచన లేని పనులు చేసి మేము పడిపోయాం. ఉన్నదే అమ్ముకున్నాం, మా స్థలం అమ్మబడి అయిపోయింది, ఇల్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి అయిపోయింది, ఉన్న బంగారం అంతా కూడా అమ్ముకోవాల్సి వచ్చింది, నా జీవితం అయిపోయింది. పడిపోయినని ఏడుస్తున్నావా? ఆయన నీ పల్లమును పూడ్చుచున్నాడు. ఆమెన్. పోయిన దాన్ని మరలా తిరిగి లెవెల్గా చేయబోతా ఉన్నాడు. నా బ్రతికేంటి, నేనేంటి, ఎలా ఉండేదాన్ని, ఎలా బ్రతికేదాన్ని అని ఏడుస్తున్నావేమో. అన్నీ పోయినాయి అని పాత ఫోటోలు చూసుకుని ఏడుస్తున్నావేమో. పాత ఫోటోలు కదా, కొత్త ఫోటోలు మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. ఆమెన్. హల్లెలూయా. చాలామంది అద్దంలో చూసుకుని ఒకప్పుడు ఎలా ఉండేదాన్నో అని అలాగే చూసుకుంటూ ఉంటుంటారు. ఎండిపోయిన తర్వాత, ఎండిపోయిననుకోకు, మళ్ళీ చిగురు పడతావు నువ్వు. ఆమెన్. పోయిన బలము మరలా దేవుడిస్తాడు.
పోయిన ఆస్తి నీకు వస్తుంది. దానికి నేనే సాక్షిని, ప్రవక్తగా చెప్తున్నాను. ఆయన నా నోట పెట్టాడు కనుక మీకు ప్రకటిస్తున్నాను, మీ పల్లము పోడ్చబడుతుంది. పోయిన సబ్జెక్టులు మళ్ళీ రాయి, మళ్ళీ నిలబడతావు. పోయిన ఉద్యోగం వస్తుంది, నీ చదువు కంప్లీట్ అవుతుంది. ఆయన నిన్ను సిగ్గుపడనీయడు. ఆమేన్, హల్లెలూయా. రెండో మాట ఏంటంటే, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. ఇది రెండు రకాల అర్థాలు వస్తున్నాయి. ఈరోజు ఇక్కడ దేవుడు ప్రకటించేది ఏంటంటే, ప్రతి కొండ, ఎవరెవరో ఎక్కడెక్కడో ఉన్నారని అనుకుంటున్నావేమో, ఆ గనులను గడ్డి మేపిస్తాడు. ఏం చేస్తాడు ఈయన? గనులను గడ్డి మేపిస్తాడని చెప్పాడు చోట. దీనులను పైకెత్తువాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరో ఇలాగున్నారు అలాగున్నారు అనుకుంటామేమో, వారందరూ పల్లంలో పడే సమయం వచ్చింది. నీ బిడ్డని దేవుడు హెచ్చించే సమయం వచ్చింది. నీకు విరోధంగా ఉన్న కొండ ఉండదు, నీకు విరోధంగా ఉన్న మెట్ట ఉండదు, అది పల్లంలోకి వెళ్తుంది. నీవు పల్లము నుండి పైకి వస్తావు, మార్గము సరళమవుతుంది. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి కేకలు వేసి ప్రభుని స్తుతించండి. ప్రతి పల్లము పోడ్చబడును, ప్రతి పల్లము పోడ్చబడును. ప్రతి రోగము, ప్రతి వ్యాధి, ప్రతి ఆర్థిక సమస్య పోడ్చబడుతుంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు ఇంటికి వెళ్ళక రాసుకోండి. ఇక్కడ పెన్ను పేపర్ ఉంటే రాసుకోండి, లేదా ఇంటికి వెళ్ళక రాసుకోండి. మర్చిపోతే మళ్ళీ పక్కనున్న వాళ్ళని అడిగి రాసుకోండి. కానీ ఇంటికి వెళ్ళక మీరు చెప్పండి, యేసు నామములో మన పల్లము పోడ్చబడిందని చెప్పండి. మీ భర్తలు చెప్పండి, ఏం పల్లమే అసలు, ఎవరు చెప్పారు, ఎవరు పూడ్చారే అంటే, మట్టి ఎట్టుకొస్తున్నావు ఏంటంటే గమ్మని నువ్వు అనాలి, మట్టి కాదు బంగారంతో దేవుడు నా పల్లమును పూడ్చుచున్నాడు. హల్లెలూయా. 100 ట్రక్కులు వేస్తేనే కానీ ఈ పల్లము పైకి రాదు మట్టి అన్నాడు అనుకోండి, ఎర్రోడా మట్టి కాదు, నా యేసయ్య బంగారముతో పల్లం పూడుస్తున్నాడు. మనం మొక్కెట్టినా కూడా కింద బంగారమే ఉంటుంది. మన బ్రతుకు ఇంక అయిపోయింది, దేవుడు మార్చాడు. సువర్ణముగా నా దేవుడు నన్ను తీర్చిదిద్దాడని ఎలుగెత్తి సాక్ష్యం నువ్వు చెప్పబోతున్నావు. సువర్ణ అక్షరాలతో రాసుకోండి. దేవుడు ఈరోజు మీకు ప్రకటించాడు, మీ పల్లము వెళ్ళిపోయిన పారిపోయిన బిడ్డ మళ్ళీ తిరిగి వస్తాడు. వదిలిపెట్టి వెళ్ళిపోయిన మొగుడోడు కూడా తిరిగి వస్తాడు. నాకు వద్దని వెళ్ళిపోయాడని ఏడుస్తున్నావు కదా, జుట్టు అట్టుకుని తెస్తాడు దగ్గరికి. ఎలా వస్తాడండి? అలా అమ్మ రానివ్వట్లేదండి అంత ఒక్కొక్క ఆమె. ప్రియులరా, ఎవరు లాగినా ఎవరు తీసుకెళ్ళిపోయినా నీ సొత్తు దేవుడికి అప్పగిస్తున్నాడు. ఆమేన్. మీ పల్లము పోడ్చబడుతుంది. ఎలాగంటే ఆశీర్వాదంగా. అది ఆశ్చర్యం అన్నమాట. ప్రియులరా, పెళ్ళి చేయలేకపోతున్నాను అనుకుంటున్నామేమో, దేవుడు దాచిపెట్టాడు. అది ఎలా పూడ్చాలో, ఎలాంటి అల్లుడిని ఇవ్వాలో ఒక ప్లాన్ చేసి రాజకుమారుడిని దేవుడు సిద్ధము చేశాడు. ఆయన నీకు మార్గము సరళము చేయబోతావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పల్లం ఏడవకు. నిద్రపోయి కూడా ఏడుస్తున్నావు. చాలామంది అర్ధరాత్రిగా లేచి బోర్ని ఏడుస్తూ ఉంటుంటారు. మొన్న భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. పాస్టర్ గారు మాకు మనశ్శాంతి లేదని చెప్పి తీసుకొచ్చాడు. ఏంటి సమస్య అంటే, భార్య మధ్యరాత్రి లేచి తలదిండి ఒళ్ళో పెట్టుకుని ఊ అని ఏడుస్తుందట. నేను భయపడిపోయిన, పాస్టర్ గారు ఏం కూరుంది, ఏం వచ్చిందో అని భయం వేసేసిందండి. తీరా చూస్తే నా భార్య లేచి ఏడుస్తుందండి. ఎందుకు ఏడుస్తున్నావంటే ఇంకా భారం ఎక్కువ శబ్దం పెట్టేసిందట. పాస్టర్ గారు ఇలాగే ఏడుస్తుందంటే, కాసేపటి ఓదారిస్తే మొత్తం మీద పడుకుంది, కానీ పడుకుని కూడా ఏడుస్తుందండి. ఏంటి నేను అన్నాను, ఏమైందమ్మా అన్నాను. ఈయనకి ఏమీ పొంట పట్టట్లేదు. అప్పులో వాళ్ళు ఇంటికి వచ్చి వెళ్ళిపోతున్నారు. ఈయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, ఈయన ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఎవడు ఉండట్లేదు. అందరికీ సమాధానం చెప్పలేకపోతున్నాను. ఇన్ని అప్పులతో ఎలా బ్రతకాలి? ప్రియులరా, చింతించి మూరుడు ఎక్కువ చేసుకోగలవా? ఆలోచించి ఎక్కువ అని చేయగలవా? బాధపడిపోయి ఏడ్చేసే వల్ల మంచిగా ఉండండి. ఇప్పుడు వాకింగ్ చెప్పి వెళ్ళిపోయి సికింద్రాబాద్లో ఎంతమందిని, ఎన్ని కుటుంబాలు కడుతున్నానో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ భర్తలను గౌరవించండి, మీ భార్యలను ప్రేమించండి,
మీ పిల్లలకి మంచి జ్ఞానము బోధ చేయండి. యేసు ప్రభు వారికి స్థానం ఇవ్వండి. ఈరోజు జరిగింది ఇది అయిపోయింది అంత అయిపోయింది. నూతన బ్రతుకు ఈరోజు దేవుడు ప్రారంభిస్తూ ఉన్నాడు. నీ ప్రవర్తన దేవుని ఎడల జాగ్రత్తగా చూసుకోగలిగితే నీ పల్లము పోడ్చబడుతుంది. కొండయు, ఏ కొండ? ప్రతి కొండ, తర్వాత ప్రతి మెట్ట పల్లములోకి వెళ్తుంది. నీ పాదాల దగ్గరికి ఆ కొన నీ పాదం దగ్గరికి వస్తుంది. తర్వాత మాట ఏంటంటే వంకర మార్గములు తిన్నని వగను. అందరు చెప్పండి మాట. వంకర మార్గములు తిన్నని వగును. ప్రియులరా, మీ పిల్లలు వంకర మార్గములో తిరుగుతున్నారు, లేకపోతే చెప్పిన మాట వినట్లేదు, భర్త వంకర బుద్ధి కలిగి ఉన్నాడు, లేదా భార్య వంకర మనసు కలిగి ఉంది, మా కుటుంబంలో మనశ్శాంతి లేదని ఏడుస్తున్నావు కదా, ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే అన్ని దేవుడు లెవెల్ చేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. వంకర మార్గములు, వంకర బుద్ధిని దేవుడు తిన్నముగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మ ఎవరినో ప్రేమించిందండి బాబు అని ఏడుస్తున్నావేమో, నా మాట వింటలేదండి, నా కొడుకు ఎవరో అమ్మాయిని ప్రేమించాడండి, మాకు అన్నీ కూడా విరుద్ధంగా చేస్తున్నారు, ఇల్లు నా మాట వింటలేదు, చేయి దాటిపోయారని ఏడుస్తున్నావేమో, మరలా ఆ బిడ్డలను దేవుడిని చేతికి అప్పగిస్తున్నాడు. వంకర మార్గములు, ఏ మార్గాలు? వంకర మార్గములు తిన్నగా చేస్తున్నాడు. మరలా చెదిరిపోయిన నీ కుటుంబాన్ని దేవుడు అద్భుతముగా కడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మాట, కరుకు మార్గములు నున్నని వగును. ఆమేన్. కరుకు మార్గములు, కఠినంగా ఉన్న పరిస్థితులు, పిల్లలు పుట్టట్లేదు, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా ఎంతమంది డాక్టర్ ఇంతంత పొడుగు స్లిప్పులు రాస్తున్నారు, ఇంతెంత మెడిసిన్ ఇస్తున్నారని ఏడుస్తున్నావు, కానీ ఎన్ని గోళీలు, ట్యాబ్లెట్స్, మాత్రలు మింగిన, ఇంజెక్షన్ చేసిన, IVF చేయించుకున్న కరుకు, నీకు అసలు బిడ్డ పుట్టట్లేదు అని అనుకుంటున్నావేమో, ఈరోజు దేవుడు పరలోకము నుండి ఆ కరుకైన గొడ్డితనాన్ని దేవుడు సంతానముగా మార్చుచున్నాడు, దీవెనగా మార్చుచున్నాడు. దేవుడు నూతన కృప మీ కుటుంబంలో జరిగించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రావాల్సిన బాకీలు రాలేదని ఏడుస్తున్నావేమో, ఇవ్వాల్సిన వారు ఇవ్వట్లేదని ఏడుస్తున్నావేమో, నా జీవితంలో నేను ఇంత మోసపోయాను, ఎవరు కూడా నాకు ఇవ్వట్లేదని ఏడుస్తున్నావేమో, అవన్నీ కూడా మార్గములు సరళం అవుతా ఉన్నాయి. ఆమేన్, 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 ఆమేన్ అని చెప్పండి. మీరు ఎప్పుడైతే ఆమేన్ అంటారో, ఆమేన్ అంటే అవునుగాక, అవునుగాక, యేసయ్య నామములో అవునుగాక అనుకుంటూ మీరు గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పబోతా ఉన్నారు. ఏడవకండి, ప్రతి పల్లము పూడ్చబడును. రెండవది, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడుతుంది. వంకర మార్గములు, నీ ఇంట్లో వంకర బుద్ధులు, వంకర మార్గాలన్నీ తిన్నగా అయిపోతాయి. కరుకు మార్గములు, కరుకు. ఎదరికెళ్దామంటే వెళ్ళలేకపోతున్నాను, పెళ్లి చేద్దామంటే చేయలేకపోతున్నాను, కొందామంటే కొనలేకపోతున్నాను, ఇది ఆగిపోయింది, అది ఆగిపోయింది, ఏ పని ఎదరికెళ్ళట్లేదండి అని అనుకుంటున్నావు కదా, ఈరోజే శుభముహూర్తం నీకు. కరుకు మార్గము నున్ననివిగా అయిపోతాయి. నువ్వు ఒక్క అడుగేస్తే 4 అడుగులు జారుతావు అనమాట, అంతగా దేవుని సహాయం నీకు కలుగుతుంది. నీ పనుల్లో ముందుకెళ్తావు, ఆత్మ నీకు తోడైండును గాక. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, ప్రతి పల్లము పోడ్చబడినని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, 2 చేతులు ఆకాశం వైపు చాపి, నా కష్టం ఎరిగి ఉన్నావా, నాతో మాట్లాడేవు బాబు, నా పల్లము, నా భయము, నా ఆవేదన, నా కష్టము, నా శోధన నువ్వు చూసేవా, అందుకే నాతో సూటిగా మాట్లాడేవా. నా పాపాలు క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు, నీ బిడ్డగా నన్ను స్వీకరించు, నా పల్లాన్ని పూడుస్తావా. ఎవరున్నారు ఈ అప్పులు తీర్చడానికి? ఎవరున్నారు నా బిడ్డకి దారి చేయటానికి? ఎవరున్నారు నాకు సలహా ఇవ్వటానికి అని ఏడ్చేవా?
నేను పల్లములో ఉన్నాను, నేను గోతిలో పడిపోయాను, నేను ఇరుకులో ఇరుక్కుపోయాను, నా జీవితంలో శాంతి లేదని ఏడుస్తున్నావా? దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. దేవుడే నీ పల్లమును పూడ్చుచున్నాడు. ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. ఐశ్వర్యము నీ ఇంటికి రాబోతా ఉంది. ఆరోగ్యము పరలోకము నుండి రాబోతా ఉంది. నువ్వు సిగ్గుపరచబడవు, నువ్వు సిగ్గుపరచబడవు. నీ విద్య కొనసాగుతుంది, నీ చదువు ముందుకెళ్తుంది, నీ ఉద్యోగంలో అడుగు పెడతావు, మళ్ళీ చిగురు పడతావు, పూడ్చబడుతుంది, కొండగా మారుతుంది, ఎత్తైన స్థలములో దేవుని సాక్షిగా ఉంటావు. అందరు కళ్ళు మూసుకుని తలలు పైకెత్తి, నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటాను యేసయ్య, నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటాను. నాకు నువ్వే ఆధారం బాబు, నీవు తప్ప నాకు ఆధారం ఏది లేదు బాబు. నన్నొక్కసారి చూడవా? బ్రతుకంత దిగజారిపోయింది, కష్టం తీరుతుందని నీ దగ్గరికి వచ్చి నన్ను ఏడ్చుతున్నావా? అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా. అందరం ప్రార్థనలో ఉందాం. ఆయన గొప్పవాడు, ఆయన గొప్పవాడు.